వెల్కమ్ టు 9 వైబ్స్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకంగా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాజకీయం స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీలుస్తుందన్న సోదరుడి కమెంట్స్ పై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్ అన్నే చేజేతుల కుటుంబాన్ని చీల్చారని, ఇందుకు తమ తల్లి వైఎస్ విజయమ్మే సాక్ష్యం అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్నే కాదు తన కుటుంబాన్ని చీల్చిందంటూ దేవుడే గుణపాఠం చెబుతాడని, జగనన్న పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నారని షర్మిల గుర్తు చేశారు. కానీ వైఎస్ఆర్ కుటుంబం చీలిపోవడానికి జగనన్నే కారణమని ఆమె పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదనుకున్నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు నిలబెడితే చాలని అనుకున్నట్లు షర్మిల తెలిపారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న పూర్తిగా మారిపోయారని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా మరిచారని అన్నారు. అందువల్లే తాను ఆంధ్ర రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు షర్మిల. గతంలో సోదరుడు వైఎస్ జగన్ ఇబ్బందుల్లో ఉంటే తాను అండగా నిలిచానని షర్మిల అన్నారు. ఆయన పార్టీ కోసం తనను పాదయాత్ర చేయమన్నారు. కాదనకుండా అలాగే చేశానని తెలిపారు. తన ఇంటిని పిల్లలను పక్కన పెట్టి ఎండా వానను లెక్క చేయకుండా కేవలం అన్న కోసమే పాదయాత్ర చేశానన్నారు. ఆ తర్వాత ప్రజల కోసం సమైక్య యాత్ర, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేశానని అన్నారు. ఇలా ఎప్పుడు అడిగితే అప్పుడు మారు మాట్లాడకుండా అన్నకు అండగా నిలబడ్డానని తెలిపారు. జగన్ అన్న మాటకు ఎదురు చెప్పకుండా, స్వలాభం చూసుకోకుండా నిస్వార్థంగా ఏం చేయమంటే అది చేశానని అన్నారు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం కూడా చేశానని అన్నారు. ఇలా ఎంతో కష్టపడితే జగన్ గెలిచారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పూర్తిగా మారిపోయారంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. జగన్ అన్న వైసీపీ పార్టీ పెడితే చాలా మంది రాజీనామాలు చేసి ఆయన వెంట నడిచారని షర్మిల అన్నారు. అధికారంలోకి రాగానే వారిని మంత్రులు చేస్తానని జగన్ అన్న హామీ ఇచ్చాడని, కానీ అది నిలబెట్టుకోలేకపోయాడని అన్నారు. హామీ ఇచ్చిన వాళ్ళల్లో ఎంతమందిని మంత్రులను చేశారు అని జగన్ ను ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో పాటు వైసీపీ నాయకులంతా బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల ఆరోపించారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ గాని ఎమ్మెల్యే గాని లేడు, కానీ ఆ పార్టీ రాజ్యమేలుతోందని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడిగారా అని షర్మిల నిలదీశారు. సీఎం జగన్ వైసీపీ పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ దగ్గరే తాకట్టు పెట్టాడని షర్మిల అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.